మీరు కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు బట్ ఎర్నింగ్స్ రావట్లేదా? లేక కాంటెంట్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? హానెస్ట్లీ చెప్పాలంటే నేను కూడా స్టార్టింగ్ లో ఇలానే కన్ఫ్యూజ్ అయ్యా. బట్ ఇప్పుడు కొత్త క్రియేటర్స్ కి చాలా సింపుల్ గా ఎర్నింగ్ స్టార్ట్ చేయడానికి ఒక కొత్త సిస్టమ్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో కాంటెంట్ క్రియేషన్ నుంచి ఎర్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, బ్రాండ్ కొలాబరేషన్స్ ఎలా పొందాలి అండ్ విష్లింక్ అనే ప్లాట్ఫామ్ ని ఎలా యూజ్ చేయాలి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఆటోమేషన్ ఎలా సెట్ చేయాలి, ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తా. అండ్ విష్లింక్ ని యూజ్ చేసి చాలా మంది క్రియేటర్స్ చాలా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. సో మీరు కూడా విష్లింక్ త్రూ ఇన్కమ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ప్రతిదీ మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చాలా మంది కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, రీల్స్ పోస్ట్ చేస్తున్నారు, కానీ ఎర్నింగ్స్ మాత్రం స్టార్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే ప్రాపర్ గైడెన్స్ లేదు, బ్రాండ్స్ తో కనెక్షన్ లేదు, ఎర్నింగ్ ప్రాసెస్ క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు రియాలిటీ ఏంటి అంటే ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కరెక్ట్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తే స్మాల్ క్రియేటర్స్ కూడా గ్రాడ్యువల్ గా ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం విష్లింక్ అనే ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుందాం. విష్లింక్ అనేది ఇండియాలో ఒక క్రియేటర్ ఫోకస్డ్ ప్లాట్ఫామ్. 50,000 ప్లస్ క్రియేటర్స్ ఆల్రెడీ యూస్ చేస్తున్నారు అండ్ 300 ప్లస్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ మీషో, అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, నైకా ఎక్సెట్రా. సింపుల్ గా చెప్పాలి అంటే ఇందులో మనం ప్రొడక్ట్ సెలెక్ట్ చేయాలి, కాంటెంట్ క్రియేట్ చేయాలి, లింక్ షేర్ చేయాలి. ఎవరైనా ఆ లింక్ ద్వారా ప్రొడక్ట్ ని పర్చేస్ చేస్తే మీకు ఈజీగా కమిషన్ వచ్చేస్తుంది. అలాగే విషయంలో కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మల్టిపుల్ బ్రాండ్ యాక్సెస్ ఇన్ వన్ ప్లేస్, ఈజీ లాగిన్, ఓటీపీతో అయినా సోషల్ లాగిన్ అయినా, సేఫ్ అండ్ ట్రస్టెడ్. అండ్ ఇందులో మీ ఓన్ స్టోర్ ఫ్రంట్ క్రియేట్ అవుతుంది. విష్లింక్ ఎంగేజ్ ఫ్యూచర్ తో క్విక్ గా లింక్స్ షేర్ చేయొచ్చు. డెడికేటెడ్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ గా పర్ఫార్మెన్స్ బేస్డ్ కొలాబరేషన్స్ ఉంటాయి. బెటర్ కాంటెంట్ క్రియేట్ చేస్తే బ్రాండ్స్ తో వర్క్ చేయడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ ఇందులో రివార్డ్ సిస్టమ్ కూడా ఉంటుంది. యాక్టివ్ గా ఉంటే అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. డీల్స్ అండ్ సేల్స్ అప్డేట్స్ కూడా ఉంటాయి. కరెక్ట్ టైంలో కాంటెంట్ పోస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం విష్లింక్ ని ప్రాక్టికల్ గా మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని సెటప్ ఎలా చేయాలి, ఆటోమేషన్ ఎలా సెట్ చేయాలి, లింక్స్ ఎలా పంపించాలి, ఎర్నింగ్స్ ఎక్కడ వస్తాయి, ఇలా కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ముందుగా మీరు విష్లింక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. దెన్ మీ మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఎంటర్ చేసి వెరిఫై చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ సోషల్ మీడియాని అయితే కనెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ని, యూట్యూబ్ ని, ఫేస్బుక్ ని, టెలిగ్రామ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 60,000 ప్లస్ క్రియేటర్స్ ఇందులో వర్క్ చేస్తున్నారు. సో నేను ప్రెసెంట్ కంటిన్యూ విత్ ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేస్తున్నా. దెన్ మనకి ఇక్కడ కంప్లీట్ ట్యూటోరియల్ అయితే ఇస్తారు ఎలా చేయాలి అన్నది. మనం సింపుల్ గా కంటిన్యూ విత్ కొట్టినాం అనుకోండి, ఇలా లాగిన్ చేసుకోండి అంటుంది. మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతారు, అలో చేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది కనెక్టింగ్ టు యువర్ ఇన్స్టాగ్రామ్ అనేసి. తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీ బేసిక్ డీటెయిల్స్ అయితే సింపుల్ గా ఎంటర్ చేసేయండి. తర్వాత విష్లింక్ షాప్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. ఇది మీ విష్లింక్ షాప్ యొక్క లింక్. దెన్ గో టు హోమ్. ఇక్కడ మీకు ఒక క్రాష్ కోడ్ కూడా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలన్నది. మీకు కావాలనుకుంటే అది చూడొచ్చు. 45 మినిట్స్ ఉంటుంది. సో కంప్లీట్ గా విష్లింక్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కంటెంట్ టు హౌ టు ఎర్న్ దాన్ని మీరు క్లిక్ చేసాం అనుకోండి, ఈ విధంగా కొన్ని ట్యూటోరియల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో నేను ఈ కంటెంట్ చేస్తూ ఉంటా ప్రొడక్ట్ డీల్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక ప్రోడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను బై చేసి మరి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను అన్నట్టు. చాలా మందికి లింక్ కావాలన్నారు. సో నేను లింక్ కావాలన్న ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా లింక్ పంపించానట్టు. అంటే నేను పర్సనల్గా పంపించలేదు, ఈ లింక్ సెండ్ చేసే ప్రాసెస్ ఆటోమేషన్ చేశా. ఆటోమేషన్ వచ్చేసరికి ఈ విష్లింక్ ని యూస్ చేస్తే చేశా. సో దాన్ని చేయాలంటే సింపుల్ గా మీరు ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రీల్స్ అన్ని కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సామ్సంగ్ మొబైల్ కి సంబంధించి క్లిక్ చేస్తున్నా. దెన్ ఇక్కడ టైటిల్ ఎంటర్ చేయండి. నేను సామ్సంగ్ ఎంటర్ చేసుకొని యాడ్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేయొచ్చు. నేను సామ్సంగ్ మొబైల్ ది యాడ్ చేస్తాను. ఇక్కడ మీరు మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, నైకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో నుంచి మొబైల్ అయితే కాపీ చేసుకున్నా లింక్. నేను సింపుల్ గా ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ చేస్తున్నా. అలాగే మీరు ఇక్కడ ఒక్క ప్రొడక్ట్ అనే కాదు, చాలా ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి. దీన్ని కూడా కాపీ చేసుకున్నా అండ్ ఇది కూడా యాడ్ చేస్తాం. ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని యాడ్ మీద క్లిక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్రియేట్ విష్లింక్ ఈ విధంగా వస్తుంది. దెన్ మీకు ఇక్కడ కంప్లీట్ గా కనిపిస్తుంది అనమాట, మీకు ఎంత కమిషన్ వస్తుంది అన్నది. నాకు ఇక్కడ చూసుకోవచ్చు అప్ టు 5% దాకా కమిషన్ వస్తుందంట. అండ్ దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు పైకి కిందికి. తర్వాత ప్రివ్యూ యువర్ విష్లింక్. ఓకే గాట్ ఇట్. పబ్లిష్ కొట్టిన వెంటనే పబ్లిష్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరన్నా లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళకి లింక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లేదు మీరు ఏదన్నా మొబైల్ అని కామెంట్ చేయమన్నారు, వేరే డిఎం అని కామెంట్ చేయమన్నారు, అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా హోమ్కి వెళ్ళేసి 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ విష్లింక్ ఎంగేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు నచ్చిన కీవర్డ్ ని యాడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ లింక్ విష్లింక్ ప్రైస్ పీపీ అని ఉంది. ఇక్కడ యాడ్ ఓన్ కీవర్డ్ మీద క్లిక్ చేసుకొని నేను
మొబైల్ అని ఎంటర్ చేస్తున్నా, దెన్ యాడ్ కొడుతున్నా, ఇది కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైనా మొబైల్ అని కామెంట్ చేసినా వాళ్ళకి లింక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎంగేజ్ స్టోరీస్ విత్ హైలైట్స్, సో సింపుల్ గా ఇది చేశారనుకోండి, ఎవరైనా మన స్టోరీస్ కి లింక్ అని కామెంట్ చేసినా వాళ్ళకు లింక్ వెళ్ళిపోతుంది. అలాగే మన రీల్ మీద కామెంట్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ గా రిప్లై కూడా వెళ్తుంది. ఇక్కడ కూడా కొత్త రిప్లైస్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రీ ఎంగేజ్ ఫాలోవర్స్, ఇది కూడా ఆన్ చేసుకోండి. సో ఎవరైనా మిమ్మల్ని ఫాలో చేయకపోతే వాళ్ళని ఫాలో చేయడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2 మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ ఫేస్బుక్ ఉంది కదా, మీరు ఫేస్బుక్ కూడా ఆటోమేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి అయితే ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అలానే కనెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఫేస్బుక్ ని కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి, సేమ్ ఫేస్బుక్ లో రీల్స్ పోస్ట్ చేస్తే అందులో కూడా ఆ రీల్స్ కి ఆటోమేషన్ పెట్టుకోవచ్చు, లింక్స్ పంపించుకోవచ్చు. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను అనమాట. ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ కి పోస్ట్ చేస్తున్నా. నా డాష్ బోర్డ్ కూడా మీకు చూపిస్తాను కాసేపట్లో. ఇప్పుడు అనలిటిక్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ సేల్స్ అండ్ కమిషన్స్ కనిపిస్తాయి. మీకు ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంత వచ్చింది, ఇన్కమ్ అనేది కంప్లీట్ గా ఉంటుంది. నేను ఇప్పుడు ఒకటే రీల్ పోస్ట్ చేసా సామ్సంగ్ ది. సో నాకు ఎన్ని క్లిక్స్ వచ్చాయి ఇక్కడ చూడొచ్చు, లైఫ్ టైం కమిషన్ చూసుకోవచ్చు. అండ్ పేవర్స్ లోకి వెళ్ళినట్టయితే మనం విత్డ్రా చేసిన డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. అండ్ ఇక్కడ షాప్ మీద క్లిక్ చేసుకుంటే ఇది మీ షాప్ లో పోస్ట్ చేసిన పోస్ట్ అన్ని కనిపిస్తాయి అన్నట్టు. దీన్ని మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, లేకుంటే ఇన్స్టాగ్రామ్ బయోలో అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రాండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే బ్రాండ్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మీకు నా ఓల్డ్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా బెటర్ గా అర్థమవుతుంది. సో ఇది నా ఓల్డ్ అకౌంట్ హెచ్టీ రీల్స్ అని ఉంటుంది. మీకు ఫస్ట్ ఇందులో నా లైఫ్ టైం ఇన్కమ్ అయితే చూపిస్తాను. అనలిటిక్స్ లోకి వెళ్తున్నా, అండ్ ఇక్కడ సేల్స్ అండ్ కమిషన్స్ మీద దీన్ని క్లిక్ చేసుకొని టుడే ఉంది. ఇది వచ్చేసరికి ఆల్ టైం పెట్టుకొని అప్డేట్ కొడుతున్నా. అండ్ ఆల్ టైం కొట్టి అప్డేట్ కొట్టిన వెంటనే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 78 lakhs అమౌంట్ ఆఫ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. అండ్ 4,62,000 కమిషన్ అయితే వచ్చింది నాకు. అండ్ ఇక్కడ మీషో నుంచి ఎంత వచ్చింది, షాప్సీ నుంచి ఎంత వచ్చింది, ఫ్లిప్కార్ట్ నుంచి ఎంత వచ్చింది, ఇలా కంప్లీట్ గా మీకు కనిపిస్తుంది. అలాగే అమెజాన్ కి సంబంధించింది సపరేట్ ఉంటుంది. అండ్ కిందకి స్క్రాల్ చేస్తే నా పోస్ట్ అన్ని కనిపిస్తాయి అన్నట్టు. ఒక్కొక్క పోస్ట్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చిందనేసి మీకు క్లియర్ గా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇవి నాకు హైయెస్ట్ కమిషన్ తెచ్చేసిన రీల్స్, లైక్ ట్రాక్ ప్యాంట్స్, బల్బు, షర్ట్స్ చూడొచ్చు. 37,000, 43,000, 51,000 ఇలా ఇన్కమ్ అయితే వచ్చింది ఒక్కొక్క రీల్ కి. మీరు ఇక్కడ కంప్లీట్ గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ హోమ్ ఆప్షన్ లో ఇంకొక ఫీచర్ కూడా ఉంది, లైక్ బ్రాండ్ కొలాబ్ అనేసి. మీరు క్లిక్ చేసుకుంటే మనకి ఏమైనా కొలాబరేషన్స్ ఉంటే ఇందులోనే వస్తాయి. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని మనం దానికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు సెలెక్షన్ చేసి ప్రతిదీ చెక్ చేసుకొని మనకు పేమెంట్ కూడా రిలీజ్ చేస్తారు మనం అది చేసినట్టయితే. ఇందులో అప్పుడప్పుడు కొలాబరేషన్స్ కూడా వస్తాయి. అలాగే రివార్డ్స్కి వెళ్ళినట్టయితే మనకు రివార్డ్స్ కూడా కొన్ని ఉంటాయి. మనం ఆ రివార్డ్స్ లో ఆప్టిన్ అయ్యి మనము ఎర్నింగ్ చేసుకోవచ్చు. నేను కొన్ని రివార్డ్స్ కూడా గెలుచుకున్నాను. టోటల్ రివార్డ్స్ ఎర్నింగ్స్ 34,000 మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 22,000 ఒకసారి వచ్చింది, 1,500 ఒకసారి, 5,000 ఒకసారి, 5,900 ఒకసారి వచ్చింది. అలాగే బ్రాండ్ సోర్సింగ్ కూడా ఉంటుంది. మనం ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసేయాలి, సోర్స్ చేయాలి, అంటే వీడియోస్ చేయాలి, తర్వాత మళ్ళీ రిటర్న్ చేసేయాలి. ఫ్రీగా ఆర్డర్ చేసుకోవచ్చు, ఫ్రీగా వీడియోస్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ ప్రోడక్ట్ ని రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా ఒక స్ట్రీక్స్ ఫీచర్ కూడా యాడ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే 7 days పాటు మనం కంటిన్యూస్ గా 3 లింక్స్ పెట్టినట్టయితే అప్పుడు మనం ఈజీగా 7 days తర్వాత 2,000 రూపీస్ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది కమింగ్ సూన్ లో ఉంది. ప్రెసెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ట్రై చేసి వీక్లీ 2,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ఇందులో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని యూజ్ చేసి మీరు చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నేను పోస్ట్ చేసిన రీల్స్ అన్ని మీకు చూపిస్తున్నా చూడండి. చాలా ఇప్పటి వరకు నేను 355 రీల్స్ అయితే పోస్ట్ చేశాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నేను ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో రెండింటిలో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మన ఫైనల్ పార్ట్, మనకి ఇందులో వచ్చిన అమౌంట్ ని ఎలా విత్డ్రా చేసుకోవాలి అనేసి చాలా మంది డౌట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలన్నట్టు. సో నేను ఆల్రెడీ ఇచ్చేస్తున్న బ్యాంక్ డీటెయిల్స్. మీరు కూడా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అలాగే పాన్ కార్డ్ ఇచ్చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీ అమౌంట్ అంతా కూడా మీకు ఈ బ్యాంకే విత్డ్రా అయిపోతుంది. మనం విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎర్నింగ్ చేసుకున్న అమౌంట్ అనేది ఫస్ట్ పెండింగ్ లో పడుతుంది. మీరు పేవర్స్ లోకి వెళ్ళినట్టయితే చూసుకోవచ్చు, నాకు పెండింగ్ లో ఉంది. ఈ పెండింగ్ లో ఎందుకు ఉంటుందంటే కొంతమంది ప్రొడక్ట్స్ ని బై చేసి రిటర్న్ చేస్తారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. అలా రిటర్న్ చేసిన ప్రొడక్ట్స్ కమిషన్, క్యాన్సిల్ చేసిన ప్రొడక్ట్స్ కమిషన్ అవన్నీ కట్ చేసుకొని మనకు ఒరిజినల్ గా వచ్చింది అంటే జెన్యున్ గా వచ్చిన కమిషన్ ఇక్కడ కన్ఫర్మ్ కమిషన్ లో యాడ్ అవుతుంది. తర్వాతనే మనకు పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ విధంగా మనకు పేమెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది. మీకు విత్డ్రా గురించి ఏం టెన్షన్ లేదు, ఆటోమేటిక్ గా పేమెంట్ అయితే వస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక టాప్ లో మీకు కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో చూసారు కదా, ఇలా మీరు కూడా కాంటెంట్ ని క్రియేట్ చేస్తూ విష్ లింక్ ని యూజ్ చేసి ఇన్కమ్ ని కూడా జనరేట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లో విష్ లింక్ యాప్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని క్లిక్ చేసుకొని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్టార్ట్ స్మాల్, లెర్న్ అండ్ ఇంప్రూవ్. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ కాంటెంట్ క్రియేషన్ దెన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఐ హోప్ మీకు విష్ లింక్ గురించి కంప్లీట్ గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి కాంటెంట్ మీకోసం ఫ్యూచర్ లో ఇంకా తీసుకొస్తూ ఉంటా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.